హాయ్ అండి. ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది కదా కళ్యాణ్‌ది. కళ్యాణ్‌ది ఆ ప్రోమో చూస్తే ఎంతమంది చాలా ఎమోషనల్ అయ్యారో చెప్పండి. కళ్యాణ్ కప్పు గెలిచినా, గెలవకపోయినా రియల్ లైఫ్‌లో మాత్రం గెలిచాడనే అనుకోవాలి. నిజంగా ఎంతో గర్వంగా తను చెప్పిన మాటలు చూస్తే చాలా బాగా అనిపించాయి. మరి నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మీకు ఈ ప్రోమో నచ్చినా కూడా నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అసలు కళ్యాణ్‌కి తెలీదు వాళ్ళ మదర్ వస్తున్నట్టు. అందరూ కూర్చొని నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటుంటే పాట వేస్తారు కదా! అమ్మా అమ్మ నీకోసమే అని చెప్పేసి ఆ పాట వేసినప్పుడు నార్మల్‌గా అందరూ చూస్తూ ఉంటారు. ఒక్కసారి డోర్స్ ఓపెన్ అయ్యి వాళ్ళ మదర్ వచ్చేసరికి ఒక్కసారి ఎంతలాగా ఎమోషనల్ అవుతాయంటే ఎందుకంటే సడెన్‌గా చూసాడు. చూసిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్ కొంచెం ఆశ్చర్యంలో ఉంటాడు. కానీ ఏడుస్తూ పరిగెట్టుకొని ఎళ్లి హగ్ చేసుకుంటాడు చూసారా? అది నిజంగా నేనే 2, 3 సార్లు చూసాను ఆ ప్రోమోని మాత్రం. మీరు ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి. తర్వాత లోపలికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ ఫస్ట్ అన్న మాట, "ఏంట్రా తినట్లేదా? అన్నం తినట్లేదా? సన్నమైపోయానా" అని అంటాడు. "సన్నమైపోయానని పిచ్చోడా" అని చెప్పేసని అంటుంది. నిజంగా నార్మల్‌గా పిచ్చోడా మనసులో ఇంత పెట్టుకున్నావా అని అంటుంది. నిజంగా మనసులో అంత పెట్టుకున్నాడని వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తెలీదు కదా! ఎందుకంటే మొన్న చిల్డ్రన్స్ డే రోజు కళ్యాణ్ చెప్తూ ఉంటాడు కదా! ఆ టైంలోని రీతు కూడా ఇదే అంటది. మనసులో ఇంత పెట్టుకున్నావా పిచ్చోడా అని చెప్పేసని అంటది. అదే సేమ్ మాట ఇక్కడ వాళ్ళ మదర్ కూడా అంటది. మనసులో ఇంత పెట్టుకున్నావా పిచ్చోడా అని చెప్పేసని అంటుంది. తర్వాత అన్నం తినలేదా? సన్నమయ్యావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కువగా మాట్లాడడం చూపించలేదు. ఎంత జస్ట్ 1 మినిట్ 20 సెకండ్స్ అనుకుంటా వేశారు ప్రోమో అంతే. తర్వాత కప్పు తీసుకొస్తావు కదా! అంటే ప్రామిస్ వేశాడు. మరి కళ్యాణ్ మాటిచ్చాడంటే అది నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి మనందరికి ఇంతవరకు తెలుసు. మరి వాళ్ళ అమ్మకి మాటిచ్చాడు కప్పు తీసుకొస్తానని చెప్పేసి. మరి ఆ మాటని ఎంత నిలబెట్టుకుంటాడో మనం చూడాలి. తర్వాత 'బిగ్ బాస్' కప్పుని తీసుకొస్తాడో లేదో గానీ నిజంగా రియల్ లైఫ్‌లో తను కప్పు కొట్టినట్టే. ఎందుకంటే ఎంతో గర్వంగా చెప్తూ ఉంటాడు. అందరూ అనుకోవచ్చు కప్పు కొట్టకుండానే వాళ్ళ మదర్‌ని అన్నాడు కదా! కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి అని చెప్పి, కళ్యాణ్ వాళ్ళ డాడీ లక్ష్మణరావు అని చెప్పాడు కదా! ఇంతవరకేంటి లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవాడు. అలా కాదు ఇలాగని చాలా గర్వంగా చెప్పాడు. అంత ఫీల్ అవ్వాలని అనుకోవచ్చు. కానీ యాక్చువల్ అంటే తనకి ఏంటంటే సోల్జర్ కింద ఉన్నాడు. అంటే ఆర్మీ దాంట్లో ఉండి ఇక్కడికి రావడం ఈ ఈ ఈ టీవీ అనేది వాళ్ళ మదరు, ఫాదరు ఎవరు మిగతా వాళ్ళు ఏదో ఒక విధంగాని అంటే యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఏదో ఒకటి వాళ్ళ పననేది ఉండదు. పబ్లిక్ వాళ్ళ ఫేస్ తెలుసు. కానీ కళ్యాణ్ ఫేస్ ఎవరికీ తెలీదు. రియల్‌గా కామన్ మ్యాన్‌గా వచ్చాడు. తనకి ఎటువంటి ఫాలోవర్స్ లేరు ఇంతవరకు. ఒక్క ఫాలోవర్ కూడా లేరు. అటువంటిది ఇక్కడికొచ్చి ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించాడు. అంటే ఇంతమంది తనకి ఓటు వేసుకొని ఇతనంటే అంతమందికి నచ్చుతున్నాడంటే నిజంగానే కప్పు కొట్టేసినట్టే. అంత గర్వంగా చెప్పుకున్నాడంటే తనకు ఏమనిపించిందంటే, అరే! బిగ్ బాయ్ ఇంత అందరూ చూసే ప్లాట్‌ఫార్మ్‌కి తన మదర్‌ని తీసుకొనొచ్చాను. అందరికీ నేను పరిచయం చేస్తున్నాను ఒక ఆనందం అనేది తన దాంట్లో కనిపిస్తుంది. మీలో ఎంతమంది కనిపించిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. నచ్చిందనంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.